అరుణాచల్ ప్రదేశ్ మాది అని చైనా వాదిస్తూ వస్తోంది. గతంలో చాలాసార్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చేసి మ్యాపులు విడుదల చేసినటువంటి పరిస్థితి. తన యొక్క విస్తరణ కాంక్షను చైనా చాటుకుంటోంది. రీసెంట్గా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఈ కామెంట్స్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ను చైనాలో జాంగ్నాన్ అని పిలుస్తారని కూడా చెబుతూ ఉన్నారు. దీన్ని భారత్ చాలా తీవ్రంగా తిప్పికొట్టింది. రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన కూడా చేశారు. పేర్లు మార్చేసినంత మాత్రాన భూభాగాలు సరిహద్దులు మారిపోవని చెప్పి భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి పేర్లు మార్చిన ప్రతిసారి కూడా భారత్ స్పందిస్తూనే ఉంది. ఇది మొదటిసారి కాదు. 2017లో మొట్టమొదటిసారిగా చైనా ఇలాంటి ప్రయత్నం చేసింది. 6 ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టి మ్యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది. అప్పుడు కూడా డైలాగ్ వార్ జరిగింది భారత్ చైనా మధ్య. 2021లో మరోసారి అంటే రెండోసారి మొత్తం 15 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టేసింది. మన దేశంలోని భూభాగాలకు కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టి విడుదల చేసింది. ఇందులో ఈ పేర్లు పెట్టినటువంటి వాటిలో కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా చైనా భాషలో పేర్లు పెట్టేసుకుని మ్యాపులు విడుదల చేసేసుకుంది చైనా. తర్వాత 2023లో మరొకసారి జరిగింది, మూడోసారి. అప్పుడు 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. గతంలో 15 ప్రాంతాలకు, తర్వాత 11 ప్రాంతాలకు. సో ఇది ఎందుకు జరుగుతోంది? రాజకీయంగా భారత్ పైన ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. సైకలాజికల్ వార్ఫేర్, మానసికంగా రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, తన యొక్క బలాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి ఎత్తుగడలు పారతాయేమో కానీ ఇప్పుడు సాధ్యపడదు. 2014 తర్వాత ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి నాయకత్వం ఈ దేశంలో ఉంది కాబట్టి ఇలాంటి ఎత్తుగడలకు లొంగిపోయేటువంటి లీడర్షిప్ ఈ రోజున లేదు. అండ్ 2024లో కూడా ఒకసారి 30 ప్రాంతాలకు పేర్లను ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఎక్కువ పేర్లు మార్చినటువంటి దాంట్లో 2024లో జరిగింది ఇది. ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే, ఆ రాష్ట్రం మొత్తం మాదే అని చెప్పి చైనా యొక్క విదేశాంగ శాఖ ప్రతినిధి చెబుతూ ఉన్నారు. ఇదేంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశం ఎప్పుడూ కూడా ఇతర దేశాల యొక్క భూభాగాలను తనలో కలుపుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ చైనా అదే ప్రయత్నం చేస్తుంది. చైనా డిఎన్ఏలోనే అది ఉంది, విస్తరణ కాంక్ష. ఎక్కడ భూభాగం కనబడితే అక్కడ మేము జెండా పాతాలనేటువంటి విస్తరణ కాంక్ష ఉంది. తైవాన్ను కూడా బహుశా ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో, వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో తైవాన్ను కూడా ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ మధ్య అక్కడ యుద్ధ విన్యాసాలు కూడా చేసింది చైనా. మరి తైవాన్ని ఆక్రమించుకుంటుందో లేదో తెలియదు కానీ భారత్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడడం ద్వారా, అది మాదే అని చెప్పడం ద్వారా. కేవలం పేర్లు మార్చేసినంత మాత్రాన, మ్యాపులు విడుదల చేసినంత మాత్రాన సరిహద్దులు మారతాయా? నోవే. మారితే ఇక్కడ చూస్తూ ఊరుకున్నటువంటి ప్రభుత్వం ఉందా? లేదు. మరి చైనా ఇలాంటి కుతంత్రాలకు, కుయుక్తులకు ఎందుకు పాల్పడుతోంది? సైకలాజికల్ వార్ఫేరేనా? దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.